అయినా ఆ అమ్మాయిది మన గోత్రం కాదు కదండి. గోత్రం కానప్పుడు తన మైల మనకుండదండి. ఉంటుంది. మైల ఉన్న మనిషి ఎదురు పడితేనే నెత్తిన నీళ్లు జల్లుకుంటారు. చావు దగ్గరికి, శ్మశానం దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు తలంటు స్నానం చేయకుండా ఇంట్లో అడుగు పెట్టరు. అలాంటిది చావు మైలతో ఉన్న మనిషి ఈ ఇంట్లో ఉందంటే ఈ ఇల్లు మైల పడిపోయినట్టేనమ్మా. చనిపోయిన వ్యక్తికి కర్మ జరిగితేనే మైల పోతుంది. అది జరగలేదు సరికదా. చనిపోయిన వ్యక్తి తాలూకా అస్థికలు కూడా ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాయంటే మీ ఇంట్లో చావు మైల ఉన్నట్టే లెక్క. అంటే మైలంటున్నారు కాబట్టి ఇప్పుడు మా బావగారు అమ్మవారి పూజ చేయకూడదా అండి? చేయకూడదమ్మా. పూజ చేయకూడదంటున్నారంటే మా బావగారు మాట తప్పినట్టు అవుతుందా అండి? పూజ చేస్తానన్నవాడు ఏ కారణం చేత నా పూజ చేయకపోయినా అది మాట తప్పడమే అవుతుంది. పూజ పూర్తి చేస్తానని మాటిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపించే తీరాలి. అలా చేయలేని పరిస్థితి వస్తే అమ్మవారికి ఆగ్రహం రాకుండా మా ఊరి కట్టుబాట్లకు తల వంచి మా నియమం పాటించాల్సి వస్తుంది. అమ్మవారి సమక్షంలో మాట తప్పిన వాళ్ళు 100 కొరడా దెబ్బలు తినాల్సిందే. పూజ చేయకూడదని మీరు చెప్తున్నారే తప్ప చెయ్యనని మా ఆయనగారు చెప్పలేదు కదండి. చెప్పనప్పుడు మాట తప్పడం ఎలా అవుతుందండి? కారణం ఏదైనా మాట తప్పడమే అవుతుందని చెప్పానుగా, అర్థం కాలేదా? మాట తప్పకూడదన్నా, నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా, నువ్వు నా పూజ చెయ్యాలన్నా ఒకే ఒక మార్గం ఉంది. ఏంటమ్మాది? ఆ మైలుపడ్డ అమ్మాయిని వాళ్ళ నాన్న అస్థికలతో సహా ఇంట్లోంచి పంపించేయండి. ఆ అమ్మాయిని పంపించేశాక ఇల్లంతా గోమూత్రంతో, సాంబ్రాణి ధూపంతో శుద్ధి చెయ్యండి. అప్పుడే నేను మీ ఇంట్లో అడుగు పెడతాను. అంటే ఊరిని కాపాడే దేవత కన్నా మనిషే ఎక్కువ అనుకుంటున్నారా మీరు? పంపించే అన్నయ్య. అవునన్నయ్య, ఆ అమ్మాయిని పంపించేసే అన్నయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను కొలిచే నా ఊరి వాళ్ళని కాదని నీ ఇంటికొచ్చాను. నీ ఇంట్లో అడుగు పెట్టడం నీకిష్టం లేదా?
అంటే నీకు నాకంటే ఆ పిల్లే ఎక్కువన్నమాట. మా ఇల్లు మైలపడిపోయింది అంటున్నారు కాబట్టి నేను పూజ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించమ్మా. నాకు పూజ చేస్తానని మాట ఇచ్చావు. మాట తప్పి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? ఆ శిక్ష ఏంటో చెప్పండి వాడికి. మీరు మాట తప్పినందుకు అమ్మవారికి ఆగ్రహం వచ్చింది రామరాజు గారు. అమ్మవారి ఆగ్రహం తగ్గకపోతే మా ఊరు మొత్తం కష్టాల పాలవుతుంది బాబు. మాట తప్పితే మా ఊరి నియమాలు కట్టుబాట్ల ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుందని మీకు ఆ రోజే చెప్పాను. మాట తప్పాను కాబట్టి మీరు ఎలాంటి శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శిక్ష అంటే పూజ చేయనందుకు పరిహారం చేయడమే కదా? ఎన్ని కోళ్ళని బలివ్వమంటారో, ఎన్ని మేకల్ని బలివ్వమంటారో చెప్పండి. మీరేం చేయమన్నా మా బావగారు చేసేస్తారు. శిక్ష అనుభవించడం అంటే దానాలు చేయడము, కోళ్లను మేకలను బలివ్వడం కాదు. మాట తప్పిన వాళ్ళు అమ్మవారిని శాంతింపచేయడానికి రక్తం చిందించాల్సి వస్తుంది. రక్తం చిందించాల్సిందే. రక్తం చిందించాల్సిందే, తప్పదు. మా అన్నయ్య రక్తం చిందించడం ఏంటండి? ఇవెక్కడ కట్టుబాట్లు? అర్థం లేని నియమాలతో మా అన్నయ్య రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నారా? అసలు మీరు మనుషులేనా? కట్టుబాట్ల పేరు చెప్పి మా అన్నయ్యని హింసించాలని చూస్తున్నారా? పూజ చేయకపోవడం అదేనా పెద్ద నేరమా? నన్ను వరాలిమ్మని అడుగుతారు, కష్టాలు తీర్చమని మొక్కుతారు. నా కోరిక తీర్చమంటే నేరం ఘోరం అంటారేంట్రా? మీ అన్నయ్య గారికి ముందే చెప్పాం బాబు. మీ అన్నయ్య గారు అన్నిటికీ ఒప్పుకున్న తర్వాతే మాట తప్పడం జరిగింది. ఏంటన్నయ్య ఇది? వీళ్ళు మరీ మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. నువ్వు రక్తం చిందించడం ఏంటన్నయ్య? ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మాటిచ్చిన మనిషికి బదులుగా ఈ ఊరి పెద్దలందరూ రక్తం చిందించాల్సి ఉంటుంది. వద్దమ్మా, నేను చేసిన తప్పుకి వీళ్ళని శిక్షించడం భావ్యం కాదు. అదే జరిగితే నేను ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. మీరు కోరుకున్నట్టే నా రక్తం చిందిస్తాను. అనయ్య, అనయ్య, అది కాదు. మీరెవరూ మాట్లాడ
శిక్ష అనుభవించాల్సిందే. కానీ దేవుళ్ళలాంటి మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకు లేదయ్యా. అంత సాహసం మేమెవరూ చేయలేం బాబు. మా వల్ల కాదు బాబు. నేను కొడతాను. సరస్వతి, సరస్వతి, సరస్వతి. ఏంటి నువ్వు బావగారిని కొడతాను అంటున్నావు? అవును. ఆ పెద్ద మనుషులకే రామరాజు గారి ఒంటి మీద చేయి వేయడానికి ధైర్యం లేదు. అలాంటిది నీకు ఆశ్రయం ఇచ్చిన దేవుళ్లాంటి మనిషిని కొడతావా? ఏ తప్పు చేయకుండానే నాలాంటి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పుడు మాట తప్పి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తే తప్పేముంది? ఎంత ధైర్యం నీకు? మా అన్నయ్యను కొడతానంటావా? మా అన్నయ్య గురించి మాట్లాడితే 4 కోసేస్తాను. శంకర్, ఆశ్రయం ఇచ్చి అన్నం పెడుతున్నామన్న కృతజ్ఞత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం చూసుకుని రెచ్చిపోతున్నావే? చంపేస్తా నిన్ను. శ్రవణ్ వదిలేనయ్యా, ఇలాంటి దాన్ని క్షమించకూడదు. నిన్ను. శ్రవణ్, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఎవ్వరూ మాట్లాడద్దు. కానివమ్మా. ఆగు, 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 ఆగు. నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? నువ్వు నువ్వు నా భర్తను కొడతావా? నీ భర్త మీద పగ తీర్చుకోవడానికి కొట్టాలనుకోవడం లేదు. నీ భర్త తప్పు చేశాడు కాబట్టి కొట్టాలనుకుంటున్నాను. నా భర్తని శిక్షించడానికి నువ్వెవరు? నేను కొట్టడం ఇష్టం లేకపోతే నువ్వే కొట్టు. నీ భర్తని ఎవరో ఒకరు శిక్షించకపోతే అమ్మవారి ఆగ్రహానికి ఆ ఊరికి అరిష్టం జరుగుతుంది. ఆ
ఊరిని ఆ ఊరి జనాల్ని రక్షించడం కోసం కొట్టాలనుకుంటున్నాను. నేను చేస్తుంది తప్ప? కొడుతున్నానని నువ్వనుకుంటున్నావు, అమ్మవారి మొక్కు తీరుస్తున్నానని నేననుకుంటున్నాను. ఏంటి నువ్వనుకునేది? మీ నాన్నగారు చనిపోవడానికి కారణం మేమే అనుకుని మొక్కు పేరుతో నీ పగని తీర్చుకోవాలనుకుంటున్నావు కదా? అసలు నువ్వు ఆగు సీత. అమ్మవారి పూజ జరిపించలేకపోయాను కాబట్టి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధపడ్డాను. నాగ్గా నేను సిద్ధపడ్డప్పుడు మీరందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒకరికి మాటిచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మాకున్న దోషాలు శాపాలు పోతాయని చాలా ఆశపడ్డాను. అవి మమ్మల్ని వదిలిపోకుండా ఉండటానికి నువ్వు ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి రాలేదని నాకు అర్థమైందమ్మా. నీకు